నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము, లేదా స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్న ప్రోడక్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది రీఛార్జబుల్ పోర్టబుల్ యూఎస్బీ ఫ్యాన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి సమ్మర్ కదా, సో సమ్మర్లో ఎక్కువ పవర్ మనకి పోతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో మీరు ఈ ఫ్యాన్ యూజ్ చేసి సో మీరు ఎంచగ్గా సమ్మర్లో ఎదురయ్యే ఉక్కపోత నుంచి మీరు రిలీఫ్ అయితే పొందొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది పూర్తిగా మనకి రీఛార్జబుల్ ఫ్యాన్ అనమాట. ఓకేనా, ఇది మనకి ఒక 4 మోడ్స్ అయితే ఉంటాయండి. లో, మిడ్, హై స్పీడ్. ఓకే, చాలా స్పీడ్గా అయితే ఇది తిరుగుతూ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఫ్లెక్సిబుల్ మోడ్స్ కూడా ఉన్నాయి. మీరు 120 degrees అటు ఇటు అండ్ పైకి కిందకి 90 degrees వరకు దీన్ని అడ్జస్టబుల్ చేసుకొని సో మీరు అనుభవాన్ని అయితే పొందొచ్చు అనమాట. సో దాంతోపాటు ఇది యూఎస్బీ టైప్ సి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఛార్జింగ్ చేసుకోవడానికి మీరు ఛార్జింగ్ డైరెక్ట్గా పవర్ నుంచి కానివ్వండి, లేకపోతే ఏదైనా పవర్ బ్యాంక్ నుంచి కానివ్వండి, మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ పీసీ నుంచి కానివ్వండి, యూఎస్బీ పోర్ట్స్ నుంచి కానీ దీన్ని అయితే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోను అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి, చెక్ చేసుకోవచ్చు. మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక రకంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఇక చూడండి మనకి. ఓకేనా, ఇంతకుముందు చాలామంది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఈపీఎఫ్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో వాటి మీద గ్రీవెన్సీ కానివ్వండి, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ కానివ్వండి పీఎఫ్ ఆఫీస్కి సబ్మిట్ చేసి ఉంటారు కదా. సో నియరెస్ట్గా వీళ్ళు అబ్జర్వ్ చేసినట్టు అప్రాక్సిమేట్లీగా 3219 కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇట్లాంటి అన్ని కేసులు కూడా రాబోయే నిధి యాప్కి నెకట్ 2.0 27th March 2026 నేను చెప్తాను. సో ఇది వచ్చిన తర్వాత, అప్డేట్ వచ్చిన తర్వాత చెప్పలేం. 26 నుంచి 29వ తారీఖు ఎప్పుడైనా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ లివింగ్ ఫోర్త్ కమింగ్ నిధి యాప్కి నెకట్ 2.0 on 27th March 2026 for systematic resolution of pending consumer forms cases అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇవి అప్రాక్సిమేట్గా 3219 ఇంకా ఉన్నాయి కేసులు. ఓకేనా, సో ఈ కేసులన్నీ కూడా ఈ నిధి యాప్కి నెకట్ 2.0లో పరిష్కరిస్తారండి. ఇమీడియట్గా పరిష్కరించమని చెప్పేసి అయితే వీళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒక సర్కిల్ రిలీజ్ చేశారు, మీరు చూడొచ్చు. ఇది డైరెక్ట్గా ఏంటంటే సిపిఎఫ్సి ఆఫీసెస్కి, జోనల్ ఆఫీస్కి అండ్ ఆర్పిఎఫ్సి 1 ఈ రీజనల్ ఆఫీస్కి వీళ్ళైతే అందరికీ కూడాను వీళ్ళు త్రూ చేశారన్నమాట. ఏదైనా కానీ 31st March 2026 లోపు అయితే క్లియర్ చేయాలి. ఓకే, నిధి యాప్కి నెకట్ 2.0 27th మనకి కనెక్ట్ చేస్తున్నాం కదా ఏదైనా. సో వాళ్ళు తీసుకున్న ఈ ఫామ్స్ తీసుకున్న 4 days లోపు దాన్ని సాల్వ్ చేయాలి, లేదా ఆన్ ది స్పాట్లో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రీసాల్వ్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఎలాంటి కేసెస్ అంటే ఇక్కడ చూడండి, పెన్షన్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ సంబంధించి అంటే పెన్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే చాలా మందికి ఇంట్రెస్ట్ క్రెడిట్ కాలేదు కదా, సో అట్లాంటి వాళ్ళకి కానివ్వండి, అలాగే మెంబర్ ప్రొఫైల్ కరెక్షన్స్ అండి, అంటే మీ పేరు మీ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, సో ఫాదర్ నేమ్స్ కానివ్వండి, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, మీ ఆధార్ మీ యూఎన్కి లింక్ కాకపోయినా కానివ్వండి, క్లెయిమ్ సెటిల్మెంట్స్ అండి డిలే అయినా కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ క్లెయిమ్స్ కానివ్వండి, ఏమైనా సెటిల్మెంట్స్ కానివ్వండి, ఒక అదర్ సర్వీసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. రిలేటెడ్ ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సర్వీస్ ఉన్నా కానీ మీరు ఈ నిధి యాప్కి నెకట్ 2.0లో ఇమీడియట్గా లేదా ఒక 4 daysలో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి రీసాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఈపీఎఫ్ఓ కల్పించిందనమాట. ఓకే, ఈ నిధి యాప్కి రాబోయే నిధి యాప్కి నెకట్ 2.0లో సో ఎవరి జోనల్ ఆఫీసు అంటే మీకు సంబంధించిన పిఎఫ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ పిఎఫ్ ఆఫీసు అక్కడ వాళ్ళు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో సో అక్కడికి వెళ్ళి మీరు మీ ప్రాబ్లమ్స్ అనేవి పరిష్కరించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. అయితే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, క్యారీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యూఏఎన్ నెంబర్ ఉండాలి, ఒకవేళ పెన్షన్ అయితే పీపీఓ నెంబర్ ఉండాలి, అలాగే క్లెయిమ్స్ సంబంధించిన పర్టికులర్స్ ఇంతకుముందు క్లెయిమ్స్ అనేవి మీరు పెట్టుంటారు కదా, సో దానికి సంబంధించిన ఏదైనా పర్టికులర్ డేటా అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అలాగే కేవైసీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, సంథింగ్ ఎట్లాంటివి అంటే మీ ప్రొఫైల్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, సో అది మీరు చేంజ్ చేసుకోవాలంటే కనుక దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరు చూసే ఉంటారు జేడీలో. సో అట్లాంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఈ నిధి యాప్కి నెకట్ 2.0కి తీసుకురావాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా,
సో ఈ రాబోయే నిధి యాప్కి నికన్ 2.0లో మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఇమీడియట్గా. ఓకేనా? సో ఇది ఎప్పుడు వచ్చినా కానివ్వండి, ఈ 2.0 ఎప్పుడు కనెక్ట్ చేసినా కానీ మనకి ఈ మంత్లో మీకైతే తెలియపరుస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో చూసారు కదండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని కనెక్ట్ అవ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన తిరిగి లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.